వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డీజే టుల్లు 2 ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక నాకు మోటివేషన్గా ఉంటుందని చాలాసార్లు అయితే చెప్పాను అనమాట. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. ట్రైలర్ అయితే గాన అబ్బా మొత్తం ఫన్నే ఉందండి. మొత్తం కామెడీ సెన్స్ మాత్రం ఈసారి పీక్స్కి వెళ్ళింది అనమాట. పార్ట్ 1లో కంటే పార్ట్ 2లో పీక్స్ ఆ లెవెల్కి అయితే తీసుకుపోయినట్టయితే నాకు అనిపించింది. అంటే మొత్తం డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మనకు అక్కడ చూపించిన సిచ్యువేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సిద్ధు క్యారెక్టర్ మనకు ఆల్రెడీ తెలుసు, డీజేటీలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ మసాలా అయితే యాడ్ చేశారు అనమాట. మనం అనుపమాని ఇలా చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే రౌడీ వాయిస్లో ఏదో కొద్దిగా చేసింది అనుకోవచ్చు. ఈసారి మాత్రం ఇంకా హద్దు మీరి ఇంకా మామూలుగా చేయలేదన్నమాట. ఈసారి పండగ బాయ్స్కి అయితే కన్నా అంత మసాలా ఉందన్నమాట సినిమాలు అయితే కన్నా. మనకి ట్రైలర్లో చూపించినట్టయితే కదా మనకైతే డైలాగ్స్ బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి ఫోటోలు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కూడా చాలా ఫన్నీగా అయితే ఉందన్నమాట. డైలాగ్స్ బాగున్నాయి. ఫైటింగ్ అయితే ఒక చోట అయితే చూపించారనమాట ట్రైలర్లో అయితే కన్నా. అది కూడా ఇది నైస్ అనిపించింది. సిద్ధు డైలాగ్స్ మాత్రం పీక్స్ అయితే అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ అక్కడక్కడ ప్లే చేసినారు కొంచెం, అదైతే బాగుంది. సిద్ధుకి అండ్ అనుపమకి ఉండే మొత్తం కమిట్మెంట్ కూడా బాగా మించి చూపించారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం వల్గర్గా ఉంది అయితే నాకు అనిపించింది అనమాట. డీజేటీలో 1లో చూపించిన దానికంటే ఈసారి దానికి మించి మసాలా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే కన్నా. ఇంకా ఓవరాల్ ట్రైలర్ అయితే కన్నా ఇది సూపర్ అయితే అనిపించింది నాకైతే కన్నా. మూవీ చూడాలని క్యూరియాసిటీ అయితే పెరిగిందనమాట. మూవీ వచ్చేసి March 29th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను. ఈ రివ్యూ మీకు నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో టాటా బాయ్ బాయ్.